ఇక నుండి ఈ సీరియల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. మౌనరాగం సీరియల్ని ఇష్టపడేవారు ఇప్పుడే లైక్ చేయండి. మౌనరాగం ఈరోజు ఎపిసోడ్లో అంకిత్ అమలు కారు వెనక సరియు ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో ఒక యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే సీనయ్య, అంకిత్, సరియు అందరూ అక్కడే ఉంటారు. అప్పుడు ఏం జరిగింది అని ఒకవైపు సీనయ్య, మరోవైపు అంకిత్ వస్తారు. అక్కడ ఉన్న అతన్ని సీనయ్య ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు అంకిత్ చూసుకోకుండా ఏముంది, తాగి డ్రైవ్ చేయటం, ఇట్లా రోడ్ల మీద పడటం అని అంటాడు. అప్పుడు సీనయ్య ఎవరు మాట్లాడేది అని చూస్తే అంకిత్. అప్పుడు సీనయ్య అంకిత్ నన్ను చూసి అంటున్నాడా అని ఫీల్ అయ్యి ఇలా అంటాడు. కొంతమందికి పెద్దలని గౌరవం లేకుండా మాట్లాడతారు అని అంకిత్ని చూసి అంటాడు. ఆ తర్వాత కోపంగా నీతో మాటలేంటి నాకు అని వెళ్ళిపోయేటప్పుడు సరియుని చూస్తాడు. అప్పుడు సరియు ఏమిటి బావ నన్ను చూస్తున్నాడో గుర్తుపట్టేశాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అంకిత్ వెళ్ళిపోయేటప్పుడు సరియుకి స్కూటీ తగులుతుంది. సరియు కింద పడిపోతుంది. అప్పుడు సీనయ్య వచ్చి అయ్యో లేగమ్మ, కొంతమంది మనుషులకి ఆడపిల్లలకి గౌరవం ఇవ్వటం కూడా రాదు, కాస్త చూసుకొని వెళ్ళు అని అంకిత్ని చూసి కోపంగా అంటాడు. అప్పుడు అమలు చూస్తుంది. అమలు సీనయ్యని చూసి చాలా భయపడుతుంది, ఎక్కడ చూస్తాడో అని. సీనయ్య చూసేలోగా అంకిత్ ఇలా అంటాడు, నిన్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు సీనయ్య అంకిత్ని చూసి కారులో ఎవరు, నీ భార్య, నీ కాబోయే భార్యనైనా జాగ్రత్తగా చూసుకో, ముందు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత అంకిత్ని కాపాడిన ప్రాణదాత ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. అమ్ములు, అంకిత్ వెనకే సరియు కూడా ఫాలో అవుతూ ఉంటుంది. సరియు అమలు చూసిందేమని దాక్కుంటుంది. అమలు వెళ్ళి అంకిత్ని పిలుస్తుంది. సరియు మనసులో ఇలా అనుకుంటుంది, ఏమిటి బావ చూసేశాడా, ఇప్పుడు వచ్చి అడిగితే నా పరిస్థితి ఏమిటి, ఏం చేయాలి, దేవుడా చూడకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అమలు తీసుకువెళ్ళి అక్కడ అబద్ధం చెప్పిన అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్తుంది. తను మేకప్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. అద్దంలో నుంచి చూసి ఈ అమ్మాయి కాదు అని అంకిత్ చెప్తాడు. తర్వాత అక్కడే వెతుకుతూ ఉంటారు. తను మేకప్ వేసుకున్న తర్వాత బయటికి వెళ్తుంటే సరియు ఇలా అనుకుంటుంది, అమ్మో ఇప్పుడు అమలు బావ చూస్తే ఏమన్నా ఉందా, నా డ్రామా అంతా తెలిసిపోతుంది, ఎలా ఆపాలి అని గేటు దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. తను అమలును చూసుకోకుండా తగులుతుంది. అప్పుడు నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలండి, సారీ అండి అని వెళ్ళిపోతుంది. అమలు తనే కదా అబద్ధం చెప్పింది అని అలానే చూస్తూ ఉంటుంది. అంకిత్ ఎవరిని చూస్తుంది అని వచ్చేలోగా తను వెళ్ళిపోతుంది. అప్పుడు అంకిత్ ఇలా అంటాడు, ఇంక వెళ్దామా, ఏమిటి చూస్తున్నావు అని వెళ్తారు. అప్పుడే సరియు కూడా వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఏమ్మా ఎవరు నువ్వు ముసుగేసుకుని వచ్చావు అని అంటుంది. అప్పుడు అంకిత్ చూస్తాడు. అంకిత్ ఈ అమ్మాయి ఎవరు, నాయనకి ఫాలో అవుతుంది ఏంటి అని దగ్గరికి వెళ్తుంటే సరియు ఫోన్ మాట్లాడుతూ ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. అప్పుడు అమ్ములు ఆపుతుంది, మనకెందుకు అని సైగ చేస్తుంది. అప్పుడు సరియు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు సీనయ్య అమలుని లక్కిని అడుగుతాడు. అప్పుడు నీలవేణి ఇలా చెప్తుంది, హాస్పిటల్కి వెళ్ళారు కదండి అని. అప్పుడు సీనయ్య ఇలా అంటాడు, సరే నేను వెళ్ళి వచ్చేటప్పుడు అమలుని లక్కిని తీసుకువస్తాను అని చెప్తాడు. నీలవేణి మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మో ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, ఇప్పుడు ఆయనకు తెలిస్తే ఏమన్నా ఉందా అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. మీరెందుకండి, వాళ్ళు వచ్చేస్తారు కదా, మీకు షెడ్లో పని ఉంటుంది కదా అని అంటుంది. సీనయ్య ఇలా చెప్తాడు, ఏం పర్లేదు, నేను వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్తాడు. వెళ్ళేటప్పుడు కాంతమ్మ ఇలా అంటుంది, అరే ఆగరా ఒక నిమిషం, జోసెఫ్కి కూరగాయలు ఇవ్వాలి అని కూరగాయలు ఇస్తుంది. సీనయ్య జోసెఫ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ లక్కీ ఉంటుంది. లక్కీని చూసి సీనయ్య షాక్ అవుతాడు, ఏంటమ్మా లక్కీ నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి హాస్పిటల్లో లేకుండా అని అడుగుతాడు. అప్పుడు లక్కీ ఏం చేయాలో తెలియక తడబడుతూ ఉంటుంది. జోసెఫ్ వచ్చి ఇలా అంటాడు, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, ఉన్నదే చెప్పు అని. లక్కీ అమలు హాస్పిటల్లో చెకప్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ 1 అవర్ తర్వాత ఇస్తా అన్నారంట్రా, అందుకే ఇక్కడ ఉన్నారు అని అబద్ధం చెప్తాడు. అప్పుడు సీనయ్య అమలు కోసం వెతుకుతూ ఉంటాడు. లక్కీ, జోసెఫ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే మరోవైపు అంకిత్ అమలుతో ఇలా అంటాడు, నువ్వు రోజు కరెక్ట్ టైంకి రా, నేను నీ గురించి వెయిట్ చేయను, అర్థమైందా అని చెప్తాడు. అక్కడి నుంచి అంకిత్ వెళ్ళిపోతాడు. అమలు ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు సీనయ్య అమలు ఏది, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లక్కీ, జోసెఫ్ ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో అంకిత్ని కాపాడిన ప్రాణదాత అని అబద్ధం చెప్పిన అమ్మాయి కనిపిస్తుంది.
సరియు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేలోగా అంకిత్ వెళ్తాడు. అంకిత్ అడుగుతాడు, నా చిన్నప్పుడు నన్ను కాపాడిన ప్రాణదాత మీరే కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అలానే చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మౌనరాగం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.